ఎవడు మమ్మల్ని అడగడు అన్న విధంగా ముందుకు వెళ్తున్నారు. వీళ్ళకి ఒక్కటే సూటిగా చెప్తున్నాను, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు ప్రజలకి మంచి చేస్తున్నాం, మా మీద ఊరికే దుమ్మెత్తి పోస్తున్నారు అని నిరూపించుకోవాలనుకుంటే జగనన్నకి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి. జగనన్న అసెంబ్లీకి వస్తారు. గత ప్రభుత్వంలో జగనన్న ఏం హామీలు ఇచ్చారు, ఏం నెరవేర్చారు, ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి వైపుకు నడిపించారు, ఈరోజు మీరు ఎన్నికల్లో ఏం హామీ ఇచ్చారు, ఈ 9 నెలల కాలంలో 1,00,000 కోట్లకు పైగా ఎలా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తూ ప్రజలకి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇంకా అప్పులు కావాలని ఎలా ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారు అనేది ప్రజలకు తెలిసేలాగా మాట్లాడతారు. లేదు మేము జగన్ని రానివ్వము అంటే మేము ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలతో కలిసి పోరాటం చేసి మీ అవినీతిని, మీ తప్పుల్ని ఎండగట్టి మీ మెడలు వంచి ప్రజలతోనే మిమ్మల్ని తరిమి కొట్టిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదే అంటున్నాను సార్. ఇప్పుడు జగన్ గారికి 11 సీట్లే ఉన్నాయి అని హేళన చేసే వాళ్ళకి జగన్ అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష హోదాలో కూర్చుంటే మీకు పోయేదేముంది? ఆయన కన్నా మీరు బాగా పరిపాలించినప్పుడు, ఆయన పరిపాలన చేయలేదని మీరు చెప్తున్నది నిజమైనప్పుడు, ఎక్కడైనా ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఉందా ఈ దేశంలో? ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే. గతంలో జగనన్న అనుకునింటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా లేకుండా చేసుండొచ్చు. కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తిగా జగనన్న ఆ రోజు చంద్రబాబు నాయుడిని ప్రతిపక్ష హోదాతో కంటిన్యూ చేశారు. వీళ్ళు చేసే నీతిమాలిన రాజకీయాలు ఆ రోజు చేస్తుంటే ఆయనకి ప్రతిపక్ష హోదా ఉండేది కాదు. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా ఒక ప్రతిపక్ష పార్టీ ఉండాలి. అధికార పార్టీ ఏదైనా తప్పులు చేస్తే అవి ఎత్తి చూపించాలి, నిలదీయాలి. వాటిని అధికార పార్టీ సరిదిద్దుకొని ప్రజలకి అండగా నిలబడాలి. దీనికే అసెంబ్లీ అనేది ఉంది. అంతేగాని ప్రజల్ని మోసం చేస్తాం, మాకు నచ్చినట్లు మేము ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తాం, మా మీద ఎవరు మాట్లాడినా వాళ్ళని అరెస్ట్ చేసి దొంగ కేసులు పెట్టి లోపల పెడతామంటే ఎక్కువ రోజులు అవి జరగవు. ఎందుకంటే మీరు ఒకే విషయం చూడండి, మిర్చి రైతులు నష్టపోతున్నారు మద్దతు ధర లేక. ఎవరు వెళ్ళారండి అక్కడికి? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. జగనన్న వెళ్ళి నిలదీసిన తర్వాతే ప్రభుత్వం కదిలింది. ప్రభుత్వానికి బాధ్యత లేదా? వాళ్ళకు మద్దతు ధర ఇవ్వాలి, పెట్టుబడి సాయం చేయాలి అన్న ఇంగిత జ్ఞానం చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి లేదా నేను అడుగుతున్నాను. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగనే అంత చక్కగా రైతు భరోసా ఇస్తూ, మద్దతు ధర ఇస్తూ, ఎక్కడైనా కరువు కానీ లేదా అధిక వర్షాలు కానీ లేదా తుఫాను కానీ వస్తే ఏ విధంగా కాపాడాడు వితిన్ 24 అవర్స్లో అనేది మీరు ఒకసారి రికార్డ్ చూడండి. మరి మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగనన్న చేయగలిగినప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయిన నీకు 30 years ఇండస్ట్రీ, 40 years అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు? మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందనే, నువ్వు కూడా ముసలోడివే కదా, నొక్కేది బటను, ఎందుకు నొక్కలేకపోతున్నావు? జగనన్నని హేళనగా మాట్లాడటం కాదు, జగనన్నలాగా 1 సంవత్సరం పరిపాలించి చూడు, తెలుస్తుంది. ఈరోజు అసెంబ్లీలో మీ పార్టీ సరిగ్గా హుందాగా వ్యవహరించలేదని కూడా పవన్ కళ్యాణ్ ఒక ఆరోపణ చేశారు. అంటే గవర్నర్కి అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా మీరు నినాదాలు చేసి రచ్చ చేశారని కూడా ఆయన ఆరోపించారు. ఏమని చెప్పారు? గవర్నర్కి అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా ఆయన అసెంబ్లీకి వచ్చారు, మీ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం నినాదాలు చేస్తూ రచ్చ చేశారు అని ఒక ఆరోపించారు. అది కరెక్ట్గా హుందాతనం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం కామెడీగా ఉంది నాకు. ఎందుకంటే ఒక సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్గా ఉన్నప్పుడు అది వదులుకొని పాలిటిక్స్కి వస్తే సర్వీస్ చేస్తారని ప్రజలు నమ్ముతారు. కానీ ఏ రోజుకి ఆ రోజు, ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకుంటూ తన స్వలాభాన్ని చూసుకుంటూ ప్రజల్ని గాలి కొదిలేయటం ఈ రాష్ట్ర ప్రజలు ఆయన పార్టీ పెట్టిన రోజు నుంచి గమనిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, నీ పార్టీ నాయకులకు కానీ
మీ కులం వాళ్ళకి కానీ మీరు ఏం చేశారని చెప్పండి. ఒక్కసారి మీరు ఎలక్షన్లో మాట్లాడిన వీడియోని ప్లే చేసుకోండి. దాంట్లో ఇచ్చిన ఒక్కటైనా ఈరోజు మీరు చేస్తున్నారో మీరు చూడండి. రౌడీల్లాగా అరిచేది మీరు, హుందాతనం లేకుండా జగనన్నని ఏది పడితే అది మాట్లాడేది మీరు. మళ్ళీ మాకు మీరు నీతులు చెప్తా అంటే ఎంతవరకు కరెక్టు? ఈరోజు గవర్నర్ గారి మీద గౌరవం ఉంది కాబట్టి జగనన్న అసెంబ్లీకి వచ్చారు, వచ్చి వినేసి బయటకు వచ్చాం. మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే వచ్చి మీరు ఏం తప్పులు చేస్తున్నారు, మీరు ఏ హామీలు ఎక్కొట్టి ప్రజల్ని మోసం చేస్తున్నారో క్లియర్గా చెప్తారు. జగనన్న చెప్పేది తప్పు అంటే మీకు టైం ఎక్కువ ఇస్తారు కదా, అప్పుడు నిరూపించుకోండి. సో హుందాతనం మీకు లేదు. మీకు చంద్రబాబు నాయుడికి హుందాతనం ఉంటే ఈరోజు గౌరవంగా ప్రతిపక్ష హోదా ఇచ్చి లోపలికి పిలిపించుకొని ఈ రాష్ట్ర ప్రజలు గురించి మాట్లాడాలి. అసెంబ్లీ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు మనం నడిపిస్తున్నాం? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంటే చూసి వినటానికి కాదు కదా. ప్రజల వాళ్ళ కష్ట సుఖాలో లేదా వాళ్ళ ప్రాంతానికి కావాల్సినవో అసెంబ్లీలో చర్చించడానికి వాళ్ళు ఒక రిప్రజెంటేటివ్గా ఎమ్మెల్యేని పంపిస్తారు. సో వాళ్ళ మాటలు వినరు, ప్రతిపక్షం మాటలు వినరు, మీడియా చెప్పేది వినరు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఈరోజు అసెంబ్లీని కూడా ఏ విధంగా ప్రజాస్వామ్య విరుద్ధంగా మీరు నిర్వహిస్తున్నారనేది గమనిస్తున్నారు మేధావులు కూడా. అనాథత వేటు భయంతో వాళ్ళ జగన్ అసెంబ్లీకి వెళ్ళాడు సోమిరెడ్డి చంద్రబాబు ఆరోపణ చేశారు. జగనన్న ఎప్పుడో చెప్పాడు, మీ వల్ల ఏమైతే అది చేసుకోండి అన్నాడు. ఇంకా అంతకన్నా ఏం చెప్పాలి? మీ వల్ల ఏమైతే అది చేసుకోండి అని చెప్పాడు కదా. జగనన్న భయపడతాడని మీరు అనుకుంటారా? ఈ రాష్ట్రంలో చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు జగనన్న ఎంత ధైర్యవంతుడో. సోనియా గాంధీని అడిగితే చెప్తుంది, చంద్రబాబు నాయుడు అడిగితే చెప్తారు. పైకి మేకపోతు గాంభీర్యం కాదు, వాళ్ళ మనసులో వాళ్ళని అడిగితే వాళ్ళకే తెలుస్తుంది జగన్ ఎంత ధైర్యవంతుడు. ఆల్రెడీ ప్రతిపక్ష నాయకుడిగా 67 మంది ఎమ్మెల్యేలతో మేమందరం కూడా ఉన్నాం. అప్పుడు వెళ్తే కనీసం 67 మంది ఉన్న బలమైన అపోజిషన్ లీడర్కే వాళ్ళు మైకులు ఇవ్వకుండా ఎన్ని రోజులు ఎలా ఏడిపించారో మీ అందరూ కూడా ఆ వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది. అలాంటిది ఈరోజు ప్రతిపక్ష హోదా లేకపోతే ఏ విధంగా సమయం ఇస్తారని మీరు అనుకుంటున్నారు? అందుకని అది అడుగుతున్నారు తప్ప అదేదో సరదా కోసం కాదు. ప్రతిపక్ష హోదా అనేది ఒక బాధ్యత కోసం అడుగుతున్నాడు. ఆ బాధ్యత పవన్ కళ్యాణ్ అనుకుంటే ఆయన డిప్యూటీ సీఎంకి రాజీనామా ఇచ్చి ప్రతిపక్ష హోదా తీసుకొని మాట్లాడమను, వాళ్ళు చేసే తప్పుల్ని ప్రశ్నించమను. ఆ పిఎస్సి చైర్మన్ని రిజైన్ చేసి అపోజిషన్ ఎమ్మెల్యేకి ఇమ్మను. వాళ్ళు చేసే అవినీతి ఏంటి అని ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నారు కదా. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా అపోజిషన్ ఎమ్మెల్యేకి ఎందుకు ఇస్తారు? వాళ్ళు నిష్పక్షపాతంగా గవర్నమెంట్ చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తారు కాబట్టి. అది కూడా మీరు దొంగదారిలో మాట్లాడుతున్నారు. ప్రెస్ని నోరు మూయిచ్చేస్తారు. గవర్నర్ గారి చేత కూడా అబద్ధాలు మాట్లాడిస్తారు. మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి ఎవరు మాట్లాడాలి? వాళ్ళ సమస్యల గురించి ఎవరు ఎత్తి చూపించాలి? థ్యాంక్ యూ. మేడం, ఇటీవల ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కొంచెం కొత్త లీడర్స్కి పార్టీలో చేర్చుకుంటున్నామని మీ దృష్టికి వచ్చింది. ఇంతవరకు అయితే నాకేం తెలియదండి. టీవీలో ఏదో వేస్తూనే ఉంటారు. వాళ్ళకి టీఆర్పీ రేటింగ్లు కావాలి అంటే రోజా గురించి ప్లస్ మైనస్ ఏదో ఒకటి వేయటం సరదా అయిపోయింది అన్ని ఛానల్స్కి, అంటే పచ్చ ఛానల్స్కి.